సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద ఘటనలో అయిన వాళ్లను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 36 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించి మృతదేహాలని వెలికితీశారు. డెడ్ బాడీల దగ్గర కూర్చొని కుటుంబ సభ్యులు విలపిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాసమైలారంలో ఫ్యాక్టరీలో పేలుడు ఘటన తీరని విషాదం నింపింది. అయిన వారిని కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. పొట్టకూటి కోసం వచ్చి కెమికల్ ఫ్యాక్టరీలో ప్రాణాలు కోల్పోయిన వారిని కదిలిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అప్పటి వరకు ఆ కుటుంబాల్లో ఉన్న ఆనందం ఆవిరై చివరికి శోకమే మిగిలింది. భర్తను పోగొట్టుకుని భార్య, కొడుకు దూరమై తల్లి, అన్నదమ్ముళ్ల కోసం ఎదురు చూస్తున్న వారు కన్నీరు మున్నీరవుతున్నారు. కార్మికుల డెడ్ బాడీలను శిథిరాల కింద నుంచి తీసుకువస్తుంటే ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారిపోయింది. మా వాళ్లు ఎక్కడ బతికున్నారా లేదా చెప్పండి సార్ అంటూ బాధిత కుటుంబ సభ్యుల రోదనలు విన్నంటాయి. దొరికిన డెడ్ బాడీలు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. దొరికిన డెడ్ బాడీ తమ వాళ్లతో కాదో, అసలు తమ వాళ్లు ఉన్నారో లేదోననే ఆందోళనతో కన్నీరు మున్నీరవుతున్నారు. పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా ఇప్పటికే 36 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. మరో 54 మందిని గుర్తించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉండగా అందులో 10 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా 40 మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. వీరంతా శిథిరాల కింద ఉన్నారా లేక ఘటనకు భయపడి ఎక్కడికైనా వెళ్లి తలదాచుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ దగ్గర వారి సంబంధికుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బీహార్కు చెందిన జ్యోతి తన భర్త కాక్ కోసం ఎదురు చూస్తోంది. ఏడాది కొడుకుతో ఘటనా స్థలం దగ్గర కూర్చున్న జ్యోతి అనే గర్భిణి తన కడుపులో 7 నెలల భర్త ప్రతిరూపం ఉందంటూ రోధిస్తోంది. బీహార్కు చెందిన మరో మహిళ పరిమళ తన కొడుకు బబ్లు కోసం అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతూ మౌనంగా రోధిస్తోంది.